ఎవరైనా కొత్త వాళ్ళని చూస్తే చాలు కొన్ని కుక్కలు వెంట పడతాయి. పిక్కలు పట్టేదాకా వదలవు. అదే వాటిని పెంచుకున్న యజమానులతో మాత్రం గప్చుప్గా నడుచుకుంటాయి. వారిని మాత్రం ఏమీ చేయవు. అన్ని కుక్కలు ఇలా ఉంటాయనుకుంటే అది పొరపాటే. కుక్కలు కొత్త వాళ్ళనే కాదు, వాటిని పెంచుకుంటున్న యజమానులను సైతం చంపేస్తున్నాయి. హైదరాబాద్లో దారుణం జరిగింది. మధురానగర్లో ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న కుక్కకే బలైపోయాడు ఓ యువకుడు. ఎప్పటిలాగే తన పడుకునేటప్పుడు పెంచుకున్న కుక్కను పక్కన పడుకోబెట్టుకున్నాడు పవన్. కానీ తన స్నేహితుడు నిద్రలేపేసరికి రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. అతని పెంపుడు కుక్క పవన్ మర్మాంగాలను తినేయడంతో మృతి చెందాడు. ఏపీలోని కృష్ణా జిల్లాకి చెందిన పవన్ కుమార్ తన స్నేహితుడు సందీప్తో కలిసి హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ గత 5 ఏళ్లుగా మధురానగర్లో నివసిస్తున్నాడు. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ హాస్పిటల్కి వెళ్లి రాత్రి దాదాపు 11 గంటల సమయంలో తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. పక్కనే అతడి పెంపుడు కుక్క కూడా పడుకుంది. ఉదయం సందీప్ తలుపు తట్టగా పవన్ లేవలేదు. దాంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిపించి తలుపు పగలగొట్టి లోనికి వెళ్లగా అప్పటికే పవన్ చనిపోయి ఉన్నాడు. అతని మర్మాంగాలు రక్తంతో ఉన్నాయి. అతని పెంపుడు కుక్క నోటి నుండా రక్తం ఉంది. అతని మర్మాంగాలు తినడం వల్లే మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నారు.